విశాఖపట్నం భువనేశ్వర్ వందే భారత్ రైలుకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఈ రైలులో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. ఇచ్చాపురంలో ఆయనకు రైల్వే అధికారులు, ఎమ్మెల్యే డాక్టర్ వెందాలం అశోక్, టీడీపీ నేతలు, బీజేపీ నేతలు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన వందే భారత్ రైలు శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గ పరిధిలో 3 రైల్వే స్టేషన్లలో ఆగడం ఆనందదాయకమని అన్నారు. ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి తన నియోజకవర్గ పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారానికి విన్నవించగా ఒక్కటొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని అన్నారు. త్వరలో మరికొన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు ఇచ్చాపురంలో ఆపే విధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు చెప్పారు. ఇచ్చాపురంలో రైలు ఓవర్ బ్రిడ్జ్, జాడుపూడిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ జరగనుందని తెలిపారు. రైల్వే పరంగా అభివృద్ధి పనులకు తాము కృషి చేస్తూ ఉంటే ఇతరులు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. ఇచ్చాపురం రైల్వే సమస్యల పరిష్కారం అవుతున్న సందర్భంగా ఇచ్చాపురం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రైల్వే స్టేషన్కు చేరుకుని ఎంపీ రామ్మోహన్ నాయుడుకు వందే భారత్ రైలుకు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. వందే భారత్ రైలుకు స్వాగతం పలికిన వారిలో నియోజకవర్గ బీజేపీ ముఖ్య నేతలు వల్లంపాటి కృష్ణప్రసాద్, మంగి లక్ష్మి తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా సహకారంతో గత 2 సంవత్సరాలుగా భారతదేశంలో అనేక వందే భారత్ ట్రైన్లు మొదలైనటువంటి సంగతి మన అందరికీ కూడా తెలిసిందే. అందులో భాగంగా కిందటి సంవత్సరం జనవరిలో మన విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకమైనటువంటి వందే భారత్ ట్రైన్ను ప్రారంభించడం జరిగింది. ఆ ట్రైన్లో విశాఖపట్నం నుంచి విజయవాడ పలు సందర్భాలు మీటింగులకు వెళ్ళినప్పుడు నేను ప్రత్యేకంగా ప్రయాణించి అటువంటి వందే భారత్ ట్రైన్ ఆ ఆధునికత చూసి, ఆ కాన్సెప్ట్ని చూసి, ఆ వందే భారత్ తాలూకా ఫెసిలిటీస్ అన్నీ కూడా చూసి మరి ఇటువంటి ట్రైన్ మన ఉత్తరాంధ్ర మీదుగా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్తే మా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందనే ఆలోచనతో గత సంవత్సరం జూలై 2023లో మొట్టమొదటిసారిగా వందే భారత్ ట్రైన్ని విశాఖపట్నం భువనేశ్వర్ మధ్యలో నడిపించాలని కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఢిల్లీలో ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ పేపర్లో కూడా ఏ సందర్భంలో ఇచ్చామనేది కూడా ప్రతి ఒక్కటి కూడా తెలియజేశాం. దానితో పాటు పలు సందర్భాల్లో పార్లమెంటు సమావేశాలు అయినప్పుడు మేము దాని గురించి ప్రస్తావించాం. అలాగే రైల్వే మంత్రి గారిని కూడా అనేక సందర్భాల్లో కలిసాం. రైల్వే బోర్డు చైర్మన్గా మొట్టమొదటిసారి ఒక మహిళ వస్తే ఆ మహిళ మరి చైర్మన్ గారిని కలిసి మాకు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు వందే భారత్ ట్రైన్ ఎట్టి పరిస్థితుల్లో కావాలని అనేక సందర్భాల్లో ఈ 9 నెలల్లో ఒత్తిడి కూడా తీసుకొని రావడం జరిగింది. ఇందులో విశేషం కూడా ఏంటంటే అశ్విని వైష్ణవ్ గారు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు ఇది కేవలం ఉత్తరాంధ్రదో, శ్రీకాకుళంతో, విశాఖపట్నం డిమాండ్గా మీరు చూడొద్దు. మీరు కూడా వైజాగ్ ఒరిస్సా నుంచి ఉన్నారు కాబట్టి ఒరిస్సా ప్రజలకు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ట్రైన్ ఇది కాబట్టి భువనేశ్వర్ నుంచి ఈ ట్రైన్ మొదలు పెట్టండి అని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన కూడా ఒత్తిడి తీసుకొని వచ్చాం. ఈరోజు శుభకరమైనటువంటి విషయం ఏంటంటే మరొక 10 ట్రైన్లు అదనంగా ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తే అందులో 2 ట్రైన్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది మనకి విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ ఉన్నటువంటి ట్రైన్ కూడా ఈ రోజే మనం ప్రారంభించడం చాలా శుభకరమైనటువంటి విషయంగా ఉత్తరాంధ్ర వాసులకి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా ఈరోజు ఎందుకు ముఖ్యంగా మనం తెలియజేస్తున్నామనంటే విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ ఈ ట్రైన్ 6 జిల్లాలు దాటుకొని వెళ్తుంది. ఈ 6 జిల్లాలలో కూడా ఏ జిల్లాకి 3 స్టాపులు ఎక్కడ ఏ వందే భారత్ కూడా ఆగట్లేదు. దేశంలో ఎక్కడ కూడా ఒకే జిల్లాలో 3 వందే భారత్ స్టాప్లు ఎక్కడా లేవు. అది కేవలం ఆ గౌరవం మన శ్రీకాకుళం జిల్లాకే. శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం ఈ 3 స్టేషన్లో కూడా ఈ వందే భారత్ ట్రైన్ ప్రతిరోజు కూడా ఆగబోతుంది. శనివారం మినహాయింపు ఈ ట్రైన్ ప్రతిరోజు కూడా వారం రోజుల్లో ప్రతిరోజు కూడా రన్ అవబోతుంది. దీన్ని ఇచ్చాపురం ప్రజలు, పలాస ప్రజలు, శ్రీకాకుళం ప్రజలు సద్వినియోగం చేసుకొని చాలా ఆధునికతతో మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో వందే భారత్ ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది. వందే భారత్ ట్రైన్ అంటే ఈరోజు మన భారతదేశానికే ఒక
గర్వకారణమైనటువంటి ఒక చిహ్నంగా మారింది. అందరూ కూడా ప్రయాణం ఎలా ఉన్నా సరే వందే భారత్ ట్రైన్ మాకు రావాలి, ఎందుకనంటే అది చూస్తేనే ఒక కొత్త కాన్సెప్ట్తో ఆ ట్రైన్ ఈరోజు నడుస్తుంది. అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారు, మాకు కూడా అలాంటి ట్రైన్ కావాలి. అదే ఉద్దేశంతో నేను కూడా ఫైట్ చేసి 9 నెలల్లో అప్రూవల్ కూడా తీసుకొని వచ్చి దీన్ని ప్రారంభించడం చేశాం. 51 ట్రైన్లే ఉన్నాయి వందే భారత్ ఈ భారతదేశంలో. అందులో మనం చేసినటువంటి కార్యక్రమాల వల్ల, నేను ఊరికే చెప్తున్నానంటే ఈరోజు కేవలం ట్రైన్ వచ్చింది కదా అని చేసే కార్యక్రమం కాదు, ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్స్తో చూపించేటటువంటి కార్యక్రమం నా దగ్గర ఉంది. ఏ రోజు మంత్రిని కలిసాం, ఏ రోజు బోర్డు మీటింగ్లో మాట్లాడాం, ఏ రోజు చైర్మన్ గారిని కలిసాం, 9 నెలల్లో ఎంత కార్యక్రమం దీని గురించి చేశాం. ఇదంతా కూడా కష్టపడ్డాం కాబట్టి ధైర్యంగా ఈరోజు వచ్చి అదే ట్రైన్లో ప్రయాణించి మరి ఇచ్చాపురంలో దిగడం జరిగింది తప్ప ఏ ఒక్కరి దయాదాక్షిణాల్లో తీసుకోవాల్సినటువంటి అవసరం మాకెప్పుడు కూడా లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమంది ఆలోచించుకోవాలి, అది ఈరోజు ఒక ట్రైన్ కొత్తగా వచ్చినప్పుడు కొంతమంది దానికి ఆనందపడి ఏదైనా కార్యక్రమాలు చేస్తే మేము కూడా సంతోషిస్తాం. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ ట్రైన్ కాదు, భారతీయ జనతా పార్టీ ట్రైన్ కాదు, భారతదేశ ప్రజల తాలూకా ట్రైన్. అందరూ కూడా ఆనందపడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మేమే చేసాం, మేమే తెచ్చుకున్నాం అని మాత్రం మాట్లాడితే మాత్రం దానికి ధీటైనటువంటి సమాధానం మేము కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది హెచ్చరికగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఒక ట్రైన్ ఎక్స్టెన్షన్ జరిగినప్పుడు దాని గురించి ఎంత పోరాటం ప్రయత్నం చేసామో 4 సంవత్సరాల నుంచి జరిగింది. అది మనకి ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ పలాస నుంచి బరంపూర్ ఎక్స్టెన్షన్ కోసం 4 సంవత్సరాలుగా కోవిడ్ టైంలో పట్టుకొని అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూ వచ్చాం. దానికి సంబంధించి ఎన్ని లెటర్లు ఇచ్చాం, ఎన్ని మీటింగుల్లో మాట్లాడాం, పార్లమెంట్లో ఎలా లేవనెత్తాం, అన్ని కూడా రికార్డ్స్ తీసిన తర్వాత ఈరోజు దానికి సమాధానం చెప్పుకోలేకుండా ఉన్నారు. మరి అదే రకంగా వందే భారత్ ట్రైన్ కూడా పలు సందర్భాల్లో పోరాటం చేస్తే దాని గురించి మాట్లాడితే ఈరోజు ఇక్కడ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు పార్టీ పరంగా ఈరోజు ఏదో కార్యక్రమం ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ రకంగా చేస్తామనంటే ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇది అందరి తాలూకా ట్రైను. ఆ రకంగా దీన్ని కానీ గౌరవించుకొని వాళ్ళు చేస్తుంటే వాళ్ళకు ఉన్నటువంటి కనీస గౌరవమైన దక్కేదేమో. ఈరోజు ఈ రకంగా ట్రైన్ తాలూకా ఇక్కడే కాదు నేను చూసింది, పలాసలో కూడా అలాగే చూశాను. నేను పలాసలో కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు నేను ఎన్నో కార్యక్రమాలు చేసి అక్కడ డెవలప్మెంట్ కోసం చేయాల్సి వస్తే తీరా ప్రారంభోత్సవ దినోత్సవం నాడు పార్టీ తాలూకా జెండాలు తెచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఇది ఒక చెడ్డ కల్చర్ లాగా ఈరోజు తయారైంది. చేసింది ఏమీ ఉండదు, కానీ ఆ టైం వచ్చినప్పుడు డప్పు కొట్టడానికి మాత్రం అందరూ కూడా వస్తున్నారు. అయితే నాకు వేరేగా కోపం ఏమీ లేదు, ఎందుకంటే ప్రజలకి తెలుసు, ఇచ్చాపురం ప్రజలకి తెలుసు ఎక్కడ ఏ కార్యక్రమాలు ఎవరు పట్టుబట్టి చేస్తున్నారనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి మేము వాళ్ళతోనే ఈరోజు కనెక్ట్ అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకెవరు ఎన్ని డప్పులు కొట్టుకోవాలన్నా సరే ఏ ఒక్క విషయంలో కూడా మేము ఇబ్బంది పడేది కానీ అధైర్యపడే విషయం అయితే మాకెక్కడా కూడా లేదు. మేము ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్తాం, మేము చేసినటువంటి కార్యక్రమాలు మేము తెలియజేసుకుంటాం. ఇంకా చాలా ఉన్నాయి. పూరి అహ్మదాబాదు, హౌరా యశ్వంతపూర్ ఈ ట్రైన్స్ కూడా రిక్వెస్ట్ చేశారు. దాని గురించి కూడా మేము పోరాటం చేస్తున్నాం. రేపు అవి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అది అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ డప్పు కొట్టుకోవడానికి వాళ్ళందరూ కూడా వస్తారు, చేసింది ఏమీ లేదు. కానీ నేను ఇచ్చాపురం ప్రజలకు అందరికీ కూడా తెలియజేసేది, ఇక్కడ అమృత్ భారత్ స్టేషన్ కింద కూడా 17 కోట్ల రూపాయలతో ఈ యొక్క స్టేషన్ని ఆధునీకరణ చేయడానికి కూడా మనం కేటాయించాం. అలాగే మీరు అనుకోవచ్చు ఇక్కడ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇచ్చాపురం వస్తుందని. కానీ ఇచ్చాపురం ఎందుకు వస్తుంది? ఇచ్చాపురం వస్తుంది, పలాస వస్తుంది, నౌపాడ వస్తుంది, శ్రీకాకుళం రోడ్డు వస్తుంది. ఇలా 4 ప్రధానమైనటువంటి స్టేషన్లు అన్నీ కూడా వస్తున్నాయి. ఇలా ఇదొక్కటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వాళ్ళు ఇక్కడ ఉన్నారని వాళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి అలా చేస్తే అది తప్పుడు కార్యక్రమం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ట్రైన్ వచ్చింది, ఆగింది, ఆనందపడండి, ఉత్సాహపడండి. మనకు కూడా రైల్వే తరంగా ఈ సౌకర్యం దొరికిందనేది మీరందరూ కూడా తెలియజేయండి. మేము కూడా స్వాగతిస్తాం. అందరి తాలూకా ట్రైన్ అనే చెప్తున్నాం. కానీ ఈరోజు లేనటువంటి విషయాల్లో దూరి మరి క్రెడిట్ తీసుకోవాలని చూస్తే మాత్రం దానికి ఖచ్చితంగా మా తరపున మేము కౌంటర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది కూడా తెలియజేస్తున్నాం. మా దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ఇప్పుడు ఏ కార్యక్రమం కోసం మేము ఎంత పోరాటం చేసాం, ఏ రకంగా గట్టిగా లేవనెత్తామని. ఈరోజు డిఆర్ఎం గారు కూడా నిన్న కాక మొన్న కొంత ప్రచారం చేశారు, ఇచ్చాపురం లేదని ప్రచారం చేసిన తర్వాత డిఆర్ఎం గారు కూడా మాట్లాడారు. సార్ వచ్చినటువంటి స్టాప్లో 2 ఉన్నాయని అంటున్నారంటే వాళ్ళు కూడా మళ్ళీ మేము బోర్డులో పెడతామండి, మేము ఖచ్చితంగా ఇచ్చాపురం ఉన్నట్టు కూడా చూస్తాం, ముందు లిస్టింగ్స్లో కూడా ఉందని చెప్పి మళ్ళీ పూరి వెళ్తున్నటువంటి ట్రైన్ని భువనేశ్వర్గా మార్చి ఈరోజు విశాఖపట్నం భువనేశ్వర్ ట్రైన్గా మార్చి ఇచ్చాపురం స్టేషన్ కూడా ఈరోజు కేటాయించడం జరిగింది. కాబట్టి దాని పరంగా కూడా ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉంటే అవేవి కూడా అవసరం లేదు. ప్రతిరోజు కూడా ఈ ట్రైను ఇచ్చాపురంలో ఆగబోతుంది.
చాలా చక్కనైనటువంటి ట్రైన్. ఈ రోజు ప్రయాణం చేసాం, సుమారు 2 గంటల పాటు ట్రైన్లోనే కూర్చున్నాం. అసలు ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి.